సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే చెరువు భూముల ఆక్రమణలు పెరుగుతున్నాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. రేణిగుంట మండలం దామినేడు పరిధిలోని ఎర్రమెడ్డిపాలెంలో చెరువు భూముల్లో ఆక్రమణలకు తెరలేపి వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్స్గా మార్చి ప్లాట్ల విక్రయాలకు సిద్ధమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాల వెనుక ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు కూటమి నేత సిఆర్ రాజన్ ఉన్నారని రైతులు ఆరోపించారు. సుమారు 10 ఎకరాల చెరువు భూమిని ఆక్రమిస్తున్నప్పటికీ రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతు సంఘ నాయకురాలు హేమలత ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. చెరువులో కబ్జాదారులు పోసిన మట్టిని తొలగించి తమ నిరసన వ్యక్తం చేశారు. కూటమి నాయకుడు ఒక ఆయన ఈరోజు మట్టి దోలి పూర్తి చేస్తున్నాడు. ఈ చెరువు చాలా సంవత్సరాలుగా కబ్జాకు గురవుతానే ఉంది. నిన్న కలెక్టర్ గారు కూడా జల సంరక్షణ జలహారతి చాలా పడకబందీగా చేయాలి, ఎక్కడైనా వేరే జరిగిందంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు కలెక్టర్ గారు ఖచ్చితంగా ఇక్కడ చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఈ మాదిరి ఇక్కడే కాదు, అక్కడ గుడి దగ్గర కూడా గతంలో చెరువు ఆక్రమణకు గురైనప్పుడు మేము అక్కడికి వెళ్ళి దాన్ని కాపాడడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇప్పుడు బిల్డింగ్లు కూడా 4-5 బిల్డింగ్లు లేచిపోయిన పరిస్థితి. సర్వే చేసి మొత్తం ఇంకా మేము ఇళ్ళు పోనీలే కట్టుకున్నారు, కలుజు వరకు వచ్చారు. కాబట్టి దీని మీద సీరియస్ గా ఇల్లు కట్టుకొని ఉన్నా సరే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. నిన్న వచ్చి ఇదంతా మట్టి తోలడం జరిగింది. అడిగితే వాళ్ళు మమ్మల్ని బెదిరించడం జరుగుతూ ఉంది. నిజంగా ఎవరి పేరు అంటే సిఆర్ రాజన్ గారి పేరు చెప్పారు. మేము వాళ్ళని అడ్డుకొని పంపించడం జరిగింది. కట్టని తెగ్గొట్టి మరీ లోపలికి మట్టి తోసినారు. ఒకసారి ఈ ప్రభుత్వం కూడా దీని ఒక చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఈ యొక్క చెరువు ఎంత ఉందని కూడా సర్వే చేసి దాని చుట్టూ ఒక కట్ట కూడా పోయాలని కూడా ప్రభుత్వాన్ని మేము విన్నపిస్తున్నాము.